నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. గిరిజన మహిళా పారిశ్రామికవేత్త, నారీ శక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవి గారికి 2025 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందింది. అత్యంత అరుదైన ఈ ఆహ్వానం అందడం పట్ల పడాల భూదేవి సంతోషం వ్యక్తం చేశారు. గిరిజనుల కీర్తి ఖ్యాతిని చాటి చెప్పిన ఆదివాసీ ఆడపడుచు ద్రౌపది ముర్ము గారి దగ్గర నుండి నాలాంటి సాధారణ వ్యక్తికి ఆహ్వానం అందడం అంటే కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే ప్రాధాన్యత అర్థమవుతుందని ఆమె తెలిపారు. పేద గిరిజన కుటుంబం నుండి వచ్చిన ఒంటరి మహిళగా అనేక కష్టాలను అనుభవించిన తాను ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారి తనలాంటి ఎందరో గిరిజన మహిళలకు తన జీవితాన్ని అంకితం చేశారు. 2021లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి అవార్డును సొంతం చేసుకున్న ఆమెకు నేడు మరొక అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే గణతంత్ర వేడుకల్లో హాజరు కావాల్సిందిగా ఆమెకు నేడు పోస్టల్ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఒక సాధారణ మహిళగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తనకు ఇంతటి అరుదైన అవకాశం దక్కడం తన అదృష్టమని పడాల భూదేవి పేర్కొన్నారు. గిరిజన మహిళగా ఉన్న తనకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాష్ట్రపతి భవన్లో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేని విషయమని అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవనం నుంచి మా జాతి బిడ్డ అయినటువంటి దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు గణతంత్ర దినోత్సవానికి రమ్మని ఆహ్వానం పంపినందుకు రాష్ట్రపతి అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఆహ్వానాన్ని తెచ్చి అంతే గౌరవప్రదంగా నాకు అందించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే బాధ్యతగా గణతంత్ర దినోత్సవంలో పాల్గొని మీ సేవలు ఇంకా ప్రజలకు అందివ్వాలని బాధ్యత పెంచి నాకు ఆహ్వానం పలికారు. తప్పనిసరిగా నా నిరంతర పనిలో ఈ స్ఫూర్తిని నింపుకుంటూ ప్రజలందరికీ నా సేవలు అందించి ఇంకా చాలామందికి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాటిస్తూ సెలవు తీసుకుంటాను. ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల ప్రక్రియ స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. జనవరి 7వ తేదీలోపు గడువు ముగియనుండడంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపి విధి విధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్ జీవో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జనవరి 12వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 20వ తేదీన గ్రామ వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వెల్లడించారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సభ వైపే శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా పయనమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 87 బస్సులలో సుమారు 5,000 మంది విశాఖపట్నం సభకు వెళ్తున్నారు. ఈ సభకు వెళ్లే బస్సులను రూరల్ మండలం కిష్టపేట గ్రామంలో ఎమ్మెల్యే గొండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంతో దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో ప్రజారంజక పాలన అందుతోందని తెలిపారు. ప్రధానమంత్రి ఈ సభ ద్వారా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అటు మోదీ, ఇటు చంద్రబాబు పాలనలో దేశం, రాష్ట్రం సుభిక్షమైన పరిపాలన అందుతోందని చెప్పారు. ఇటువంటి సభలో నా భూతో నా భవిష్యత్ రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. వీరి సంస్కరణలతో పేదలకు లబ్ధి కలుగుతుందని, అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యమని చెప్పారు. నరసనపేట నియోజకవర్గ ప్రజలు అధైర్యపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు.
నర్సనపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నర్సనపేట స్థానిక వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న కేవీఎస్ శాంతమూర్తి ఎముకల వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స సర్జరీ నిమిత్తం 1,50,000 రూపాయల చెక్కును అందజేశారు. అలాగే నర్సనపేట పప్పుల వీధికి చెందిన తంగుడు ప్రమీల ఇటీవల మోకాల సమస్యలతో బాధపడుతున్న మోకాల సర్జరీ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తంగుడు ప్రమీలకి 81,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి అని, పేద రోగుల చికిత్సకు అన్ని విధాలుగా సహకరిస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో మోడీ సభకు వెళ్లిన పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఈ సమావేశానికి 10 బస్సులు, 135 కార్లతో సుమారు 2,500 మంది తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ విశాఖకు రావడం ఆంధ్ర రాష్ట్రానికే స్వర్ణయోగం పట్టిందని కొనియాడారు. మోడీ రాకతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సహకారాలు అవుతాయని పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభకు నర్సనపేట నియోజకవర్గం నుండి బయలుదేరిన బస్సులను శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో బాధితులకి శస్త్రచికిత్స నిమిత్తం ఎముకల వ్యాధితో బాధపడుతున్న బాధితునికి వైద్యం నిమిత్తం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశాఖపట్నం బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలో జరుగుతున్న ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ సభకు శ్రీకాకుళం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ ఇన్ఛార్జ్ పిఎస్ బాబా, 30వ డివిజన్ ఇన్ఛార్జ్ కృపాసాగర్, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ కొమర కమల, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణ ఆధ్వర్యంలో విశాఖపట్నం బయలుదేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాలతో గార మండలం, శ్రీకాకుళం మండలం, శ్రీకాకుళం పట్టణం నుండి భారీ ఎత్తున జనం ప్రయాణమయ్యారు. భారత ప్రధానమంత్రి రాష్ట్ర అభివృద్ధి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అభినందనలు తెలపడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుండి మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్, అలాగే మన శ్రీకాకుళం ఎమ్మెల్యే మొత్తం భారీ ఎత్తున జన సమీకరణ జరిపారు. తెలుగుదేశం పార్టీపై వారి మీద అభిమానంతో ప్రజలు స్వచ్ఛందంగా సభా వేదిక వద్దకు కార్లతో, బస్సులతో, వివిధ వాహనాలతో జనాభా చేరారన్నారు. ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నాను అని నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, కాజీపేట తెలుగుదేశం నాయకులు గొలివి దామోదర్, గొలివి రమణ, 25వ డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నము, దండాసి జ్యోతి భాస్కర్, తెలుగు జగదీష్, రుప్ప వెంకట్రావు, కాజీపేట ఆదిత్యనగర్ కాలనీ, అరసవెల్లి బొంపడ వీధి, వెలమ వీధి, తెలుగు వీధి తదితర వీధుల్లో నుండి మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులు, దేశ అత్యున్నత ప్రధానమంత్రి, మన భారత రాజ్యాంగ ప్రధానమంత్రి అయిన, మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ఈరోజు విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికై విచ్చేసి ఉన్నారు. ఆయన కోసం మా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఇలా 26వ డివిజను, అలాగే కాజీపేట పంచాయతీ, ఆదిత్యనగర్ కాలనీ నుంచి శ్రీకాకుళం పరిధిలో, అలాగే గుండు శంకర్ గారు ఆధ్వర్యాన ఈ శ్రీకాకుళంలో 10,000 మంది జనాభాకి పంపించడానికి గుండు శంకర్ గారు నిర్ణయించారు. దానికి ఏ వార్డుకి సంబంధించి ఆ వార్డులకి
బస్సులు పంపించడం కూడా జరిగింది ప్రతి వార్డుకి కూడాను. అలాగే టౌన్లో ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి పంచాయతీ నియోజకవర్గంలో పరిధిలో పంపించడం జరుగుతుంది. అక్కడికి ఈ కార్యక్రమానికి మా తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిసి ఈ డివిజన్ ఇన్ఛార్జీలతో కలిసి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేపట్టాం. అందుకు అందరూ కలిసి కూడా బయలుదేరుతున్నాం. ఇక్కడ తెలుగు జగదీష్ గారు, అలాగే గొలువు దామోదర్ గారు, వాళ్ళ సోదరులు, అలాగే గొలువు రమణ గారు, అలాగే మేము రూప వెంకట్రావు గారు, అలాగే మా నీటి సంఘ అధ్యక్షులు కూడా కృష్ణ గారు, ఇలాగ తదితరులు అందరం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాజీపేట పరిధి కానివ్వండి, ఆర్సీలు పరిధి కానివ్వండి, అలాగే తెలుగు వీధి వచ్చేసరికి 25వ డివిజన్ వచ్చేసరికి తెలుగు నాగరత్నం, అలాగే తెలుగు తాతబాబు, ఇలా మిగతా వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ముందుకు కూడా ఇంకో బస్సు ఉంది ఎక్కడను, ఆ వార్డుకి 25 పరిధి, వాళ్ళతో కలిసి మేము సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం గుండా శంకర్ గారు ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కూడా గుండా శంకర్ గారు కల్పిస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఇతర చేనేత సహకార సంఘాలు కలిసి తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు సిక్కోలు డ్వాక్రా బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందని నాబార్డ్ శ్రీకాకుళం జిల్లా డెవలప్మెంట్ అధికారి రమేష్ కృష్ణ చెప్పారు. శ్రీకాకుళం డ్వాక్రా బజార్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు డ్వాక్రా బజార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్లో 75 స్టాల్స్ ఉన్నాయని, ఇందులో రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ 15 వరకు ఉన్నాయని అన్నారు. జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసి శ్రీకాకుళం ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆయన కోరారు. నాబార్డ్ మరియు శ్రీకాకుళం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థల సమన్వయంతో సిక్కోలు డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశామని, వారం రోజుల పాటు ఈ బజార్ ఉంటుందని, ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు చేసిన వస్తువులు కొనుగోలు చేసి రైతులకు, మహిళలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సిక్కోలు డ్వాక్రా బజార్లో మొత్తం 75 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 9 స్టాల్స్ నాబార్డ్ సపోర్టెడ్ ఎన్జిఓ, ఎఫ్పిఓస్ మరియు ఎస్హెచ్జీస్, ఎంఈడిపి ప్రోగ్రామ్, ఎల్ఈడిపి ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకున్నవారు, వాళ్ళ యొక్క తాలూకా ప్రోడక్ట్స్, మిల్లెట్ ప్రోడక్ట్స్, జూట్ ప్రోడక్ట్స్, ఇంకా ఈ మినుములు, పెసలు, ఇవి వాళ్ళే ప్రాసెస్ చేసి వాళ్ళే ప్యాకింగ్, బ్రాండింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అలాగే నాబార్డ్ జిల్లాలో 38 రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు అంటే ఎఫ్పిఓలు ప్రమోట్ చేయడం జరిగింది. రైతుల తాలూకా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ కాడి నుంచి మార్కెటింగ్ వరకు అందులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క ఎఫ్పిఓలో 500 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ అందులో ఇంట్రడ్యూస్ చేసి రైతుల యొక్క డెవలప్మెంట్కి కృషి చేయడం జరుగుతుంది. పండగ పూట 23 కుటుంబాలను ఇల్లు లేని నిరాశ్రయులను చేశారని ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాల వలస మండలం చిన్నజొన్నవలస గ్రామంలో సర్వే నంబర్ 108 మోదుగుల చెరువుగట్టు R&B రహదారిని ఆనుకొని ఉన్న 25 సెంట్ల ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక ఇల్లు నిర్మించుకొని పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ఆ స్థలం ప్రభుత్వ స్థలం కావచ్చని, కానీ సుమారు 40 సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ కక్షలతో ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించాలన్నారు. ఇల్లు తొలగించమని తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా తొలగించడం దారుణమని అన్నారు. ఎంతో కాలంగా జీవిస్తున్న ఆ 23 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆయన విమర్శించారు. పండగ పూట వారికి ఇల్లు లేక వారు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పునరావాసం కల్పించాలని, ఆ కుటుంబాలకు మానవత్వంతో ఆదుకోవాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఈరోజు చిన్నజొన్నవలస గ్రామంలో ఆంధ్రవలస మండలం మొత్తం 27 ఇళ్ళు నేలమట్టం చేశారు. ఈ రోడ్ సైడ్ వాళ్ళు వేసుకున్నారు. అంటే గ్రామానికి ఇబ్బంది లేదు, ఎవరు ఉండటానికి ఇబ్బంది లేదు, ఇంకొకరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేసుకున్నారు. సరే, గ్రామ రాజకీయాలు ఏవో ఉంటే పడండి, మనకి ఎలాంటి అభ్యంతరం ఏమి లేదు. కానీ ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. రైట్, కోర్టు డెసిషన్ ఇచ్చింది, వాళ్ళు చేశారు. ఇచ్చే ముందు కోర్టుకి వీళ్ళు ఒక విన్నపం చేయాలి, అధికార యంత్రాంగం కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇల్లున్నాయి, సుమారు 40 సంవత్సరాలు పైబడి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు.
ఈ 40 ఏళ్ళలో ఎవరికైనా సరే ఇబ్బంది కలిగిందా? వీళ్ళ నుంచి చెప్పానండి గ్రామస్తులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? కొన్ని రోడ్డు వైడనింగ్ ఏదో అవుతుంది, రోడ్డు వైడనింగ్ అవుతుంది, ఇటు కొన్ని అటు కొన్ని తీయాలంటే మేము అర్థం చేసుకున్నాం. మరి ఇక్కడ రోడ్డు వైడనింగ్ లేదు, ఏదీ లేదు. వాళ్ళ జీవితాలని ఉగ్గిపోలు చేశారు. జిల్లా పరిషత్కు గత ఏడాది వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, వివిధ అనుబంధ శాఖలకు ప్రభుత్వం అందజేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణలోకి తీసుకొని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-2025 సంవత్సర సవరణ బడ్జెట్, 2025-26 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టగా జిల్లా ప్రజా పరిషత్ సహా PIU పంచాయతీరాజ్, PRI శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ డివిజన్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన బడ్జెట్లు మొత్తం క్రోడీకరించి అన్ని పద్దుల కింద 2025-26 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ నందు 15,80,59,07,806 రూపాయలను రాబడిగా అంచనా వేస్తూ అందులో 14,62,20,29,244 రూపాయలను ఖర్చుగా అంచనా చూపిస్తూ సంవత్సరానికి మిగులు 118,38,78,565 రూపాయలను బడ్జెట్గా పొందుపరిచారు. జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళంతో సహా PIU డివిజన్, పంచాయతీరాజ్, టెక్కలి, పాలకొండ మరియు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం శ్రీకాకుళం వారి యొక్క బడ్జెట్లు క్రోడీకరించి మొత్తం అన్ని పద్దుల కింద 2024-25 సంవత్సరం సవరణ బడ్జెట్ మొత్తం 14,11,94,99,739 రూపాయల రాబడిలో 13,06,32,44,486 రూపాయల ఖర్చును వరిస్తూ సంవత్సరానికి మిగులు 105,22,55,253 రూపాయలను అంతిమ నిల్వగా చూపించారు. సభ్యులంతా ఈ అంశాల వారీగా చర్చ నిర్వహించి బడ్జెట్కు ఆమోదం తెలిపారు. పార్వతీపురం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మరియు విశాఖ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు పాలకొండ డివిజన్ పరిధిలోని పోలీసులు మరియు వివిధ రకాల కార్మిక సంఘాలు కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఆటో యూనియన్ నేత రాము మాట్లాడుతూ, యువత ముఖ్యంగా టీనేజ్ల భవిష్యత్తును మాదక ద్రవ్యాలు ఛిద్రం చేస్తున్నాయని, తెలిసి తెలియని వయసులోనే వేసే తప్పటడుగులు మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని, మీ కుటుంబాలలో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయని, మత్తు వదిలించుకుంటేనే గాని మనుగడ ఉండదని యువతరానికి హితవు పలికారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసు వారు ముందడుగు వేయడం శుభ పరిణామమని పాలకొండ పోలీస్ సిబ్బంది వారికి ధన్యవాదములు తెలిపారు. మిత్రులారా, ఈరోజు దేశం మొత్తం మీద ఎక్కడ పెడితే అక్కడ చిన్న వయసు 14 నుండి 50-60 సంవత్సరాల వరకు యూత్ చాలా పాడైపోతున్నారు. మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకొని కుటుంబాల్ని సరిగా చూసుకోకపోవడం, నిరుద్యోగంతో ఉద్యోగాలు రాక కొంత జీవితాలు పాడు చేసుకోవడం, అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ చోరీలు చేసి, దొంగతనాలు చేసి, అసభ్యంకరమైన ప్రవర్తించి మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క యూత్, అలాగే పెద్దలు కానీ చిన్నలు కానీ ఈరోజు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మీ జీవితాలు బాగుపరుచుకోకుండా, చెడిపోకుండా మీరు మంచిగా ప్రవర్తించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు అనేక రాష్ట్రం మొత్తం మీద కానీ దేశం మొత్తం మీద కూడా ప్రచారం చేస్తుంది. అందరూ కూడా ఆ పద్ధతిని పాటించి మీ దురలవాట్లు ఏముంటే అవి రద్దు చేసుకోని చెప్పేసి కోరుతున్నాం. చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న HMPV వైరస్ మన దేశంలోకి విస్తరించిందనే వార్త రావడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తెన్నేటి వెంకట బాలమురళీకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, మన దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కింద కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికి 20 ఏళ్ల క్రితం వచ్చిన పాత వైరస్ అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ సమయంలో పాటించే జాగ్రత్తలు ప్రస్తుతం పాటించాలని విజ్ఞప్తి చేశారు. HMPV వైరస్ కలవరం మొదలైన దృష్ట్యా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశామని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు విధిగా మాస్కులు ధరించి శానిటైజేషన్ నిత్యం చేసుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారు తక్షణమే సమీప ఆరోగ్య కార్యకర్తను సంప్రదించాలని కోరారు.
అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ వైరస్ పట్ల ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అండి మనకి పేపర్లో చూస్తున్నాము, హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటాన్యూమా వైరస్ మనకి తమిళనాడులోని, గుజరాత్లోని, అలాగే బెంగళూరులో కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అయితే ఈ కేసెస్ అంతా మనం భయపడవలసిన పనేం లేదు. ఇవి ఇన్ఫ్లుయెంజాలోనే ఇది ఒక రకం వైరస్. దీనివల్ల మరణాలు సంభవించడం అనేది రేర్. బట్ ఏంటంటే మన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అంటే పేపర్లో వస్తున్నట్టుగా అంత సీరియస్నెస్ మాత్రం దీనికి లేదు. అక్కడక్కడ కేసులు వస్తున్నాయి ఇంకా. బట్ ఏంటంటే ప్రజలందరూ కూడా మాస్క్ ధరించి శానిటేషను, చేతుల శుభ్రత, హ్యాండ్ శానిటేషను అబ్జర్వ్ చేస్తే చాలా వరకు అంటే ఈ వైరస్ ట్రాన్స్మిషన్ని మనం నివారించవచ్చు. అయితే దీని గురించి మనకు పై అధికారులందరూ కూడా నిన్ననే జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో చెప్పడం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఒక 20 బెడ్స్ వార్డు మెడికల్ కాలేజీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ సీరియస్ కేసులు ఏమైనా ఉంటే ఆ వార్డులోని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కేసులు ఏమైనా ఉంటే కూడా మీ నియరెస్ట్ ఆరోగ్య కార్యకర్త అంటే ఎవరైనా వ్యక్తిలో జ్వరము, ముక్కు కారడము, జలుబు, తర్వాత ర్యాషెస్ అంటే దద్దురు లాంటివి ఏమైనా వస్తే వెంటనే మీ దగ్గరున్న ఏఎన్ఎంని కానీ మెడికల్ ఆఫీసర్ మీ దగ్గరున్న పిఎస్సిలో సంప్రదిస్తే వాళ్ళు అది మెడికల్ ఆఫీసర్ చూసి ఒకవేళ అది మామూలు ఇన్ఫ్లుయెంజా వైరస్సా లేదంటే హెచ్ఎంపీకి రిలేటెడా అన్నది నిర్ధారించి తగిన టెస్టులు అవి చేయడం జరుగుతుందండి. మాజీ మంత్రి, రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా మెలిగిన స్వర్గీయ గొర్లె శ్రీరాములు నాయుడు 20వ వర్ధంతి నివాళి వేడుకలు శ్రీకాకుళం నగరంలో జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి అందరి అభిమానాన్ని పొందిన ఏకైక నాయకునిగా శ్రీరాములు నాయుడు పేరుగాంచారని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ మోహన్ రావు, శాసపు జోగినాయుడు, డాక్టర్ ఎం రామజోగినాయుడు, కిల్లారి నారాయణరావు, వాళ్ళ శ్రీరాములు నాయుడులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే మొదటి తరం నేతల్లో శ్రీరాములు నాయుడు అగ్రగణ్యులని కొనియాడారు. మాజీ మంత్రిగా, జడ్పీ చైర్మన్గా పదవులు నిర్వహించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని, విద్యాభివృద్ధికి, సాగునీటి రంగం అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. జాతి ఆణిముత్యంగా కీర్తించబడే శ్రీరాములు నాయుడు కాంస్య విగ్రహాన్ని త్వరలో కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీకాకుళం నగరంలో ప్రధాని కూడలిలో ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు కాపులకు బీసీడీలో చేర్చి జాతిని అన్ని రకాల ఉద్ధరించి రాష్ట్రంలో తగిన గుర్తింపు, గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత స్వర్గీయ గొర్లె శ్రీరాములు నాయుడు అని ప్రశంసించారు. అనంతరం 7 రోడ్ల కూడలి వద్ద మరియు కిమ్స్ హాస్పిటల్ రోడ్డులో గల శ్రీరాము నాయుడు విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ నివాళుల కార్యక్రమంలో శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ అందవరపు వరం కుమారుడు, టీడీపీ యువనేత ప్రసాద్, శ్రీరాములు నాయుడు కుటుంబ సభ్యులు కనుగుల దుర్గా శ్రీనివాస్, కురిటి రామకోటేశ్వరరావు, వాన కృష్ణచంద్, వావిలపల్లి జగన్నాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేటి తరం రాజకీయాల్లో ప్రవేశించే యువతకు కానీ, ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులు కానీ శ్రీరాములు నాయుడు గారి జీవితం, ఆయన తాలూకు ఆదర్శాలు, ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సాగునీటి రంగంలో ఈరోజు ఈ మడ్డవలస ప్రాజెక్టు కానివ్వండి, వంశధార తీసుకున్న, నారాయణపురం తీసుకున్న ఏ ప్రాజెక్టులో కూడా శ్రీరాములు నాయుడు గారి హస్తం ఉంది. ఆయన మంత్రిగా, జడ్పీ చైర్మన్గా వివిధ రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన జిల్లా సమగ్రాభివృద్ధిలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషించాడు. అందుకు నాడే కాదు ఏనాడైనా 20వ వర్ధంతి అయినప్పటికీ మరిచిపోలేని, మరుగులేని మహానేత ఎవరైనా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఉన్నారంటే ఒక పక్క లక్ష్మణదాస్ గారు, మరో పక్క శ్రీరాములు నాయుడు గారు చెప్పాలి. ఇలాంటి మహనీయుని తాలూకా వర్ధంతి వేడుకలను ఈరోజు శ్రీకాకుళం నగరంలో ముందుగా 7 రోడ్లు కూడా ఉన్నటువంటి విగ్రహం దగ్గర పెట్టుకున్నారు. తర్వాత ఈ కిమ్స్ రోడ్ల విగ్రహం దగ్గర కూడా ఆయన నివాళులు అర్పిస్తూ స్వర్గీయ శ్రీ గొర్లె శ్రీరాములు నాయుడు గారి వర్ధంతి కార్యక్రమం ఇక్కడ వారి కుటుంబ సభ్యులు, తూర్పు సంక్షేమ సంఘ సభ్యులు మరియు ఇతర పౌర ప్రముఖుల యొక్క సమక్షంలో జరుపుకుంటున్నాం. ఇప్పుడే జిల్లా కేంద్రంలో 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న స్వర్గీయ
శ్రీరాముడి విగ్రహాన్ని కూడా పూలమాలేసి నివాళులర్పిస్తున్నాం. శ్రీరాములు నాయుడు గారు అనేటప్పటికీ గురు శ్రీరాములు నాయుడు గారు అనేటప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంది. ఆయన ఒక తూర్పుగోప కులానికి చెందిన వ్యక్తిగా మాత్రమే మేము చూడడం లేదు. ఆయన అన్ని కులాలకి అనేక రకాలుగా సహాయపడిన మహోన్నతమైన ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఒక పెద్ద లీడర్ అని చెప్పక తప్పదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరాయని చెరువు లీజు విషయంలో మత్స్యకార సంఘాలలో అసహనం నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆనుకుని ఉన్న 15 ఎకరాల్లో ఉన్న చెరువును మత్స్యకారులకి కాకుండా బయట వ్యక్తికి కేవలం ఏడాదికి 15,000 రూపాయలకే కట్టబెట్టడం పట్ల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరైన పద్ధతిలో లీజుకి ఇవ్వకుండా గత ప్రభుత్వం హయాం నుండి అధికారులకు సన్నిహితంగా ఉన్న వ్యక్తికి మళ్లీ లీజు కేటాయించడం అంటే నగర పంచాయతీ నిధులకు గండి కొట్టడమేనని మత్స్యకారులు చర్చించుకుంటున్నారు. దీనిపై పునరాలోచన చేసి మత్స్యకారులకు కేటాయిస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.